స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీలపైన పెనుభారాలు. విద్యుత్ బిల్లుల చెల్లింపును నిలిపేసిన ప్రభుత్వం. చీకట్లలో మగ్గుతున్న వీధులు. పెండింగ్ ఉపకార వేతనాలను విడుదల చేయండి. కరువు ప్రాంత విద్యార్థుల ఫీజులు రద్దు చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏఐఎస్ఎఫ్. ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించిన కరువు లెక్కల్లో చేరని కౌలు రైతులు. అందని కరువు సాయం. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్న రైతన్నలు. వరి, మిర్చి, పత్తి కంటే బంతిపూల సాగే మేలు అంటున్న అన్నదాతలు. గ్రామ పంచాయతీలపైన విద్యుత్ బిల్లుల భారం పడనీయరాదని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పంచాయతీల పరిధిలోని వీధులు చీకటిమయం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పల్లెలు వెలుగుకు నోచుకునే పరిస్థితి ఉండదని తెలిపారు. గ్రామాలలోని వీధి దీపాల విద్యుత్ బిల్లు పంచాయతీలే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఖమ్మం జిల్లాలోని 19 మేజర్, 752 మైనర్ పంచాయతీలపైన నెలకు ₹1,10,00,000 ఆర్థిక భారం పడుతుంది. అక్టోబర్ నెల నుంచి ఇంతవరకు ప్రభుత్వం విద్యుత్ శాఖకు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. ₹7,95,00,000 విద్యుత్ బిల్లుల బకాయిపైన స్పష్టమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించనే లేదు. ఈ భారం మోసే పరిస్థితుల్లో పంచాయతీలు లేవని స్థానిక నేతలు చెబుతున్నారు. ఖానాపురం హవేలీ లాంటి ఆదాయం ఉన్న పంచాయతీలే విద్యుత్ బిల్లులు చెల్లించే పరిస్థితిలో లేవు. చిన్న పంచాయతీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, గ్రామాలు ఇక చీకట్లో మగ్గిపోవాల్సిందేనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని, విద్యుత్ బిల్లుల చెల్లింపు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక నేతలు. ప్రభుత్వం పంచాయతీలపైన భారం వేయడమంటే ప్రజలపై పరోక్షంగా భారం వేయడమేనని ఖానాపురం హవేలీ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ బుగ్గవీటి సరళ విమర్శించారు. వీధి లైట్లకు సంబంధించి వీధి లైట్లకు కూడా గతంలో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వమే బాధ్యత వహించి ఫ్రీగా ఇచ్చేది కరెంటు. కానీ ఇప్పుడు పంచాయతీల్లో కూడా ఎలక్ట్రికల్ బిల్లును కూడా పే చేయాలనేది జీవోని తీసుకొచ్చింది. చిన్న పంచాయతీలకు వచ్చినట్టయితే బల్బులు మార్చుకోవడానికి రోజుగారు నిధులు పెట్టి బల్బులు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు బల్బులు మార్చుకోవడం కాదు కదా, కరెంటు పోల్స్ కూడా అవసరం లేని పరిస్థితిలో బిల్లులు కట్టాలి అంటే డబ్బులు ఉండవు. కాబట్టి గ్రామ పంచాయతీలకి రాష్ట్ర కేంద్ర నిధులేమీ వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇంటి ట్యాక్సులు కూడా ఏమీ ఉండవు. కాబట్టి గ్రామీణ ప్రాంత చిమ్మ చీకటిలో బ్రతికే పరిస్థితి దాపురిస్తూ ఉంది. భారతదేశంలో 70% జనాభా ఇప్పటికీ కూడా అంటే 70% జనాభా 6 గంటలకే ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. కాబట్టి సర్వీస్ ట్యాక్స్లకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఖమ్మంలో ఆందోళన చేపట్టింది. కరువు ప్రాంతాల్లో విద్యార్థుల ఫీజులను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ నిరాహార దీక్షలు చేపట్టింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాము ఆటపాటలతో దీక్షా శిబిరం సందడిగా మారింది. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలను తక్షణం విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా అంతా కరువుతో అల్లాడుతుంటే ప్రభుత్వం ఫీజులు మాఫీ చేయడం లేదని విమర్శించారు.
పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, అదేవిధంగా కరువు మండలాల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఫీజులను రద్దు చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మరి ఈరోజు ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం ముందు ఖమ్మం ఏఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇవాళ నిరసన దీక్ష, నిరాహార దీక్షని ప్రారంభించడం జరిగింది. ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపుగా 7 నెలలు గడుస్తా ఉన్న ఇంతవరకు రెవెన్యూల స్కాలర్షిప్లను విడుదల చేయకపోగా మరి గత సంవత్సరం కోట్లాది రూపాయలు పెండింగ్ లో స్కాలర్షిప్లు ఉన్నాయి. ఇవాళ విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోతా ఉంది. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇలా విద్యా వ్యతిరేక ప్రభుత్వంగా నిలిచిపోతా ఉంది. ఇవాళ స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఇవాళ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తా ఉన్నాయి. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తావస్తా ఉంది. మరి దానికి తోడు ఇలా జిల్లాల కరువు తాండవిస్తా ఉంది. మరి జిల్లాలో ఉన్నటువంటి 46 మండలాల్లో కూడా కరువు ఉంది. మరి కరువు జిల్లాగా ఇంతవరకు ప్రకటించకపోగా ఇవాళ కరువు ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఇవాళ విద్యార్థులు ఉన్నారు. ప్రారంభోత్సవ ఆహ్వానం. న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ 91.6 KDM BIS హాల్మార్క్ ఏసీ షోరూమ్. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ 31/10/2011 సోమవారం ఉదయం 10:55 ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ATM ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగిడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం. కావున తామెల్లరూ ఇట్టి ప్రారంభోత్సవంకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుతున్నాం. ఇట్లు దుగ్గి లక్ష్మి, వైఫ్ ఆఫ్ దుగ్గి శ్రీనివాసరావు, LIC డెవలప్మెంట్ ఆఫీసర్, ఖమ్మం. ఫోన్ 08742224654, సెల్ 9440774654. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుతుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. 3 నిమిషాల్లో బంగారంపై రుణాలు ఇస్తామని ప్రకటనలు గుప్పించే ముత్తూట్ ఫైనాన్స్ అధిక వడ్డీతో ఖాతాదారుల నట్టి విరుస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని కంపెనీ నిబంధనల మేరకే జరుగుతున్నాయని ముత్తూట్ ఫైనాన్స్ అధికారులు చెబుతున్నారు. భద్రాచలంలోని ఉదయ్ భాస్కర్ రోడ్డులో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో బంగారం కుదవపెట్టి రుణాలు తీసుకున్న వ్యక్తుల నుండి అధిక వడ్డీ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని భద్రాచలంలో అనేక మంది ఖాతాదారులు కార్యాలయంలోకి వచ్చి బ్రాంచ్ మేనేజర్ ముందు ఆందోళన చేశారు. తమకు రుణం తీసుకునే ముందు వడ్డీ గురించి ఒక విధంగా చెప్పి రుణం తీసుకున్న అనంతరం చక్రవడ్డీ, బారు వడ్డీలను తమ రుణాల మీద వేసి తమ నడ్డి విరుస్తున్నారని అనేక మంది ఆందోళన చేశారు. అంతేకాకుండా భద్రాచలం MROకు, భద్రాచలం సబ్ కలెక్టర్కు, భద్రాచలం ITDA ప్రాజెక్టు అధికారికి ఈ విధంగా అధిక వడ్డీలు వసూలు చేస్తున్న విషయాన్ని ఖాతాదారులు ఫిర్యాదు చేశారు. తక్షణం స్పందించిన రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ను, ఇతర అధికారులను పంపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సగటు మనిషికి ఉన్న నిత్యావసర అవసరాల దృష్ట్యా బ్యాంకులను కాదని ముత్తూట్ ఫైనాన్స్ వంటి సంస్థలను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు ప్రజలకు శటగోపం పెడుతున్నారు. సాక్షాత్తు మేనేజరే మాట్లాడుతూ సగటును 2.75 రూపాయలుగా వడ్డీగా వసూలు చేస్తున్నామని చెప్పడం విశేషం.
అసలు ఆర్బీఐ నిబంధనల మేరకు 2.75 రూపాయల వడ్డీని ఫైనాన్స్ సంస్థలు వసూలు చేయవచ్చా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏడాదికి 133 రూపాయలు వడ్డీగా వసూలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అధిక వడ్డీలను ప్రజల నుండి వసూలు చేస్తున్న ఇటువంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం కావడంతో అమాయకులైన గిరిజనులు ఇటువంటి సంస్థల బారిన పడి మోసపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అన్ని రూల్స్ ప్రకారమే జరుగుతున్నాయని మేనేజర్ చెబుతున్నారు. ఎవరిస్తారు? మాకు ఆర్బీఐ ఇచ్చింది. ఆర్బీఐ ఉంది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్టుంది, తర్వాత లేబర్ లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేబర్ ఆఫీసర్ లైసెన్స్ ఉంది, నెక్స్ట్ ఆర్బీఐ లైసెన్స్ ఉంది, కలెక్టర్ ఇచ్చింది కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. కంపెనీ కాగితాలు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఎవరిచ్చి నాకు తెలియదు. నేను వచ్చింది ఇక్కడికి 6 months అయింది అంతే. నేను వచ్చి మిగతా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కంపెనీ వాళ్ళు పిలిపిస్తాను, వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు. ఖమ్మం పట్టణంలో పలు ప్రైవేటు హాస్పిటళ్ల నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదకొస్తోంది. సరైన శిక్షణ లేని సిబ్బందితో రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిలువుటద్దమైన ఈ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఖమ్మం పట్టణంలోని గంగోత్రి ఆసుపత్రికి కోదాడ నుంచి ఉరిమి విజయ వైద్యం కోసం వచ్చారు. రక్తం తక్కువగా ఉందని చెప్పడంతో బ్లడ్ బ్యాంకు నుంచి బి పాజిటివ్ బ్లడ్ తీసుకొచ్చారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వైద్య సిబ్బంది విజయకు రక్తం ఎక్కించారు. కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా రక్తం ఎక్కించడంతో వికటించి దద్దులు వచ్చాయి. దీంతో రోగి తాలూకు బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. బ్లడ్ మీ తరఫునే బ్లడ్ బ్యాంక్ పోయి తీసి అక్కడ పెట్టుకోలేదు, ముందే ఖమ్మం 2 టౌన్ సీఐ నరేష్ కుమార్ ఆసుపత్రికి చేరుకుని ఇరు వర్గాలతో సంప్రదింపులు జరిపి ఫిర్యాదు తీసుకున్నారు. విచారించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన సర్దుమణిగింది. డబ్బులు రూపాయి కూడా అవసరం లేదు సార్. మేము అది రాసింది ఎందుకంటే సార్ ఒక రెగ్యులర్ సమాధానం సార్. అసలు పూర్తిగా మీ చేత అయింది మీరు చేసుకోండి. అసలు ఎంత రెగ్యులర్ సమాధానం అంటే అంత ఘోరంగా సార్. ఏ ఇన్ఫెక్షన్ వచ్చి రేపు వాళ్ళు పూర్తి ఖరాబ్ అయితే వాళ్ళకు బాధ్యులు ఎవరు సార్? వీళ్ళ ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు సి ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం. ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. పత్తి, మిర్చి, వరి పంటలతో విసిగిపోయిన ఖమ్మం జిల్లా రైతాంగం ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించింది. విత్తనాలు, ఎరువుల కొరతతో అష్టకష్టాలు పడి పంటలు పండిస్తే అమ్ముకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. మార్కెట్ మాయాజాలంతో దివాలా తీసిన అన్నదాత పూల తోటల పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు,
ఖమ్మం జిల్లాలో పూల సాగు విస్తీర్ణం బాగా పెరిగిపోయింది. పత్తి, మిర్చి తోటలు ఇప్పుడు బంతిపూల తోటలుగా మారిపోయాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను సాధించి పెట్టే పూల తోటల పెంపకాన్ని రైతులు చేపట్టారు. ఖమ్మం అర్బన్ మండలం బాలపేట గ్రామంలో బంతిపూలను రైతులు సాగు చేస్తున్నారు. గతంలో మిర్చి, పత్తి సాగు చేస్తే ఎకరానికి 50,000 రూపాయల నష్టం వచ్చిందని రైతులు తెలిపారు. కూలీల కొరత కూడా ఇబ్బందికరంగా తయారైందని చెబుతున్నారు. దీంతో పూల సాగు చేస్తున్నామని అన్నదాతలు తెలిపారు. పూల సాగు లాభసాటిగానే ఉన్నా ఇటీవల విద్యుత్ కోతతో పంట నష్టపోవాల్సి వస్తోందని వాపోయారు. దళారీ వ్యవస్థ కూడా రైతులను తీవ్రంగా నష్టపరుస్తోందని తెలిపారు. ఏది ఏమైనా మిర్చి, పత్తి, వరి కంటే పూల తోటలో సాగే లాభసాటిగా ఉందని రైతులు వేగినాటి కిషోర్ చెప్పారు. ఇది మంచి లాభదాయకంగానే ఉంటుందండి. మార్కెటింగ్ కనుక ఉంటే 2 లక్షల దాకా ఆదాయం ఉంటుంది. అయితే ఏంటంటే దీనికి చీడపేడలు కూడా ఎక్కువ ఉంటాయండి. ఎవరు కూడా వచ్చి చూసిపోతున్నారు, మేము ఆ శాఖ ఈ శాఖ అని చెప్తున్నారు తప్పితే ఎవరు సలహాలు కూడా ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరండి. అసలు ఈ మందులు వేయాలి ఎట్లా అని కూడా చెప్పిన వాళ్ళు లేరు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. నీటి సమస్య కూడా బాగానే ఉంది. కరెంటు కోత వలన కూడా ఏదన్నా గవర్నమెంట్ వారు కనుక పెద్ద మార్కెట్ కాకపోయినా చిన్న మార్కెట్ అట్లాంటి ఏర్పాటు చేసినా కూడా బాగుంటుందండి. దీన్ని మా దగ్గర కొనుక్కెళ్లే రైతులు గాని వ్యాపారస్తులు గాని 30-40 రూపాయలకు కొనుక్కెళ్తున్నారు. వాళ్ళు 200 నుంచి 250 దాకా కూడా అమ్ముకుంటున్నారండి. ఏదన్నా గవర్నమెంట్ వారు కనుక మాకు సహకరిస్తే ఇంకెక్కువ వేయటానికి అందరికి ఉపయోగపడటానికి బాగుంటుందండి. ఖరీఫ్ లో వరుణుడు చూపిన కరుణకు కర్షకుడు మురిసిపోయాడు. జోరు వానలు, జలాశయాల్లో పుష్కలంగా నీళ్లు, 7 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా. ఇక ఈ ఏడాది వ్యవసాయానికి డోకా లేదని ధైర్యంతో అన్నదాతలు శక్తికి మించి పెట్టుబడులు పెట్టారు. విత్తనాల కోసం నానా తంటాలు పడ్డారు. ఎరువుల కోసం గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. ఇంత చేశాక తెలిసింది అవేవి శాశ్వతం కాదని, పాలకుల నిర్లక్ష్యంతో నిండా మునిగాయని. ఏరువాక సాగితే కష్టమంతా తీరుతుందనుకున్నాడు. ఖరీఫ్ ఆరంభంలో పంటలు కలకలలాడుతుంటే ఆనందపడ్డాడు. రెట్టింపు ఉత్సాహంతో పంటలు సాగు చేశాడు. భారీగా పెట్టుబడులు పెట్టాడు. కానీ నెల తిరగకుండానే మబ్బులు ముఖం చాటేశాయి. ఆకాశం నుంచి చినుకు నేలరాలి 2 నెలలు దాటిపోయింది. నైరుతి రుతుపవనాలు నిరాశను మిగిల్చిపోయాయి. ఈశాన్య రుతుపవనాలపైన నమ్మకం లేకుండా పోయింది. వరిమడి తడారిపోయింది. పచ్చని పొలాలు సాగునీళ్ల కోసం నోర్లు తెరిచాయి. నమ్ముకున్న నాగార్జున సాగర్ కాల్వలో నీరు రాలేదు. నీటి సరఫరా అస్తవ్యస్తమైపోయింది. సకల జనుల సమ్మె పుణ్యమాని విద్యుత్ సరఫరా లేకుండా పోయింది. అన్నదాతకు దిక్కుతోచలేదు. డీజిల్ ఇంజన్లు పెట్టిన పంటలను కాపాడుకోలేకపోయాడు. కండ్ల ముందే వరిమడులు ఎండిపోతుంటే కంటతడి పెట్టాడు. పూర్తిగా వరి పొలాలు ఎండిపోయాయి. కనీసం పశువుల మేతకు సైతం పనికి రాకుండా ఎండాయి. నీరు పెట్టి తన చేతులతోనే పెంచిన వరి పొలం ఎండిపోతే కన్నీళ్లతో పీకేసి నిప్పు పెట్టారు.
ఒక ఊరి సమస్య కాదు. 34 మండలాల్లో కనిపించే కరువు దృశ్యం. 2,13,000 ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. 220 కోట్ల మేరకు వరి పంటను జిల్లా రైతాంగం నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. ఖరీఫ్ సీజన్తో పాటు రబీపైన ఆశ లేకుండా పోయింది. తొలి విడత కరువు మండలాల ప్రకటనే ఇంతవరకు పూర్తి స్థాయిలో జరగలేదు. ఇక మలి విడత కరువు ప్రకటన వెలువడేదెప్పుడో, అన్నదాతలను ఆదుకునేదెప్పుడో తెలియకుండా పోయింది. ప్రభుత్వం సకాలంలో స్పందించి తగు సాయం చేయకపోతే వ్యవసాయం చేయలేమని రైతులు తెలిపారు. అప్పుల బాధను భరించలేకపోతున్నామని వాపోయారు. ఆయకట్టు చివరి భూముల సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. 2 ఎకరాలు వ్యవసాయం చేశా నేను. నాకున్న 2 ఎకరాలకు కాబట్టి ఇంకో 2 ఎకరాలు వ్యవసాయం చేసే కౌలు తీసుకొని, అయినా కూడా సొంత పొలం నీళ్లతో నీళ్లు లేక కాలువ చివరి పోయి నీళ్లు రాక కనీసం 20 రోజులు నీళ్లు రాకపోతే ఏం జరుగుతుందనేది కూడా స్థానిక డిప్యూటీ స్పీకర్ వచ్చి చూసుకున్న పాపానం పోలేదు. ఎక్కడో మాటలు చెప్పడమే కానీ ఇక్కడికి ఈ విధంగా ఎండిపోయింది. ఇది ఉన్నది కూడా ఖమ్మం నుంచి ముదిగొండ రోడ్డు ఏమిటి ఉన్నది R&B ఆధారం అంటే చూడటానికి కూడా అసలు ఆయన కారులో పోతుంటే ఇటు వచ్చేటప్పుడు పర్యటన చూడవచ్చు. నిన్నే సిపిఎం మదిర నియోజకవర్గ పోటీ చేసి ఓడిపోయినటువంటి లింగాల కమలరాజు పోతినేని సుదర్శన్ వచ్చి వాళ్ళన్న ప్రతిపక్షం వాళ్ళు చూసిపోయారు కానీ కనీసం ఇట్లా ఎండిపోతాను వచ్చి చూసిన పరిస్థితి లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీలపైన పెనుభారాలు. విద్యుత్ బిల్లుల చెల్లింపును నిలిపేసిన ప్రభుత్వం. చీకట్లలో మగ్గుతున్న వీధులు. పెండింగ్ ఉపకార వేతనాలను విడుదల చేయండి. కరువు ప్రాంత విద్యార్థుల ఫీజులు రద్దు చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏఐఎస్ఎఫ్. ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించిన కరువు లెక్కల్లో చేరని కౌలు రైతులు. అందని కరువు సాయం. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్న రైతన్నలు. వరి, మిర్చి, పత్తి కంటే బంతిపూల సాగే మేలు అంటున్న అన్నదాతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.